హలో, ఇది రైస్ ఫ్లోర్ పకోడా అండి. అంటే మనం జనరల్గా శనగపిండితో పకోడీ చేసుకుంటాం కదా, ఉల్లిపాయ పకోడీ. అలాగే ఇది బియ్యం పిండితో పకోడీ అనమాట. దీనికోసం ముందుగా మనం బియ్యం పిండి అనేది చాలా సాఫ్ట్గా, చాలా ఆర్గానిక్గా, మెత్తగా ఉంటేనే ఈ రెసిపీ బాగా కుదురుతుంది. లేదు అంటే కొన్నిసార్లు బియ్యం పిండి రఫ్గా, హార్డ్గా ఉండటం వల్ల అది పొడి పొడిగా రాలిపోతుంది. సో అప్పుడు నేను చెప్పినట్టుగా మీకు ఈ రెసిపీ అస్సలు రాదు. అది మీరు ముందే ఒక 2 ఉల్లిపాయ ముక్కలతో ఆ పిండితో కలిపి ట్రై చేయండి. కరెక్ట్గా వస్తేనే కంటిన్యూ చేయండి, లేదంటే అసలు చేయకండి. రెసిపీ తప్పకుండా ఫ్లాప్ అయిపోతుంది. చూసారు కదా, నేను కలిపేటప్పుడు ఎక్కడా కూడా పిండి బ్రేక్ అవటం లేదు, స్టిక్ అవుతుంది. చాలా మెత్తటి చక్కటి బియ్యం పిండి మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే మీరు చక్కగా ఇంట్లోనే మిక్సీలో మెత్తగా పట్టేసుకొని ఒకసారి జల్లెడ పట్టుకొని మీరు ఒకసారి టెస్ట్ చేయండి. ఏదైనా కూడా ఒక రెసిపీ స్టార్ట్ చేసేటప్పుడు మనం కొంచెం ఆయిల్ వస్తువులు ముఖ్యంగా అండి. ఏదో మనం కాన్ఫిడెంట్గా కలిపేసాం కదా, టక్కున ఆయిల్లో వేసేద్దాం అనుకుంటాం. అప్పుడు ఆయిల్ గుంజేయడం ఏదో ఒకటి అవుతుంది. ఇది ఎప్పుడో ఒకసారి జరగచ్చు, రెగ్యులర్గా కాకపోయినా. సో అది మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఏ రెసిపీ చేసినా ఫస్ట్ ఒక 2 to 3 డ్రాప్స్ లాగా ఆయిల్ రెసిపీస్ అయితే డ్రాప్లెట్స్ మాత్రమే వేసి కరెక్ట్గా ఉప్పు సరిపోయిందా, ఆయిల్ గుంజుతుందా చెక్ చేసుకొని ఫర్దర్గా ముందుకెళ్తే మంచిది. ఇది మనకు కాషన్ టిప్ అనమాట ఈరోజు. ఆ తర్వాత నేను 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నానండి. చాలా సాఫ్ట్గా, చాలా ఆర్గానిక్గా, మెత్తగా బాగుందనమాట పిండి. ఆ తర్వాత దీనికి 2 కప్పులు బాగా స్లైసర్ తీసుకొని సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక సిజర్ తీసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి అండి పడతాయి. దీంట్లో కారం వేయం కాబట్టి 5 లేదా 6-7 మీకు చాయిస్ బట్టి మీరు ఎంత స్పైసీగా తింటారో ఒక సిజర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల మనం సిజర్ వాడినప్పుడు ఏమవుతుందంటే చేతులు మనం బై మిస్టేక్ కళ్ళలో పెట్టుకున్నా ఎక్కడైనా టచ్ చేసినా మండకుండా ఉంటాయి. ఆ తర్వాత సిజర్తో కట్ చేసినప్పుడు చిన్నగా కట్ అయ్యి ఎవరు కూడా మనం తినేటప్పుడు ఫుడ్లోంచి పక్కకు తీసేయరనమాట పచ్చిమిర్చి. అదొక అడ్వాంటేజ్ మనకి, ఇక్కడ యూస్ఫుల్ టిప్ 2. తర్వాత ఇక్కడంతా కూడా పిండిని కలిపే విధానం ఉంటుంది. ఒక పావు చెంచా ఉప్పు, పావు చెంచా జీలకర్ర చల్లుకొని కొన్ని కరివేపాకులు ఉంటే లైట్గా వేసుకోండి. లేదంటే తిన్నంతసేపు కరివేపాకు తీయటమే సరిపోతుంది. అలా కాకుండా సిజర్తో చక్కగా కరివేపాకు కూడా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఏదో ఫార్మాలిటీగా అంతవరకు. ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది. తిన్నది ఎవరైతే కరివేపాకు ఇష్టపడతారో వాళ్ళ వరకు ఓకే, అది గమనించుకొని చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం వాటర్ దీని మీద జల్లుతో వేయాలి తప్ప వాటర్ పోయకూడదు అనమాట. ఎక్కువ వాటర్ పోస్తే ఎక్కువ నూనె అబ్జార్బ్ చేసేస్తుంది. ఆల్రెడీ ఉల్లిపాయలో కొంత మాయిస్ట్ అనేది ఉంటుంది కదా. చాలా తక్కువ నీళ్లు ఇలా కొంచెం కొంచెం జల్లుతో ఎంత పిండిని బాగా హార్డ్గా కలుపుకుంటే మొరటుగా వస్తాయి. అలా కాకుండా సున్నితంగా కొంచెం కొంచెం సాఫ్ట్గా డీల్ చేసుకుంటూ మీడియం కన్సిస్టెన్సీలో పిండిని జాగ్రత్తగా కలుపుకొని ఆ ఆనియన్కి పట్టేటట్టుగా మనం పెట్టుకొని ఆయిల్ హై టెంపరేచర్లోనే ఇది కుక్ చేసుకోవాలండి. ఎప్పుడైనా లో టెంపరేచర్ అయితే నూనె గుంజేస్తుంది, మీడియం అయినా కూడా నూనె గుంజేస్తుంది. హై టెంపరేచర్లో ఎలా అంటే ఫస్ట్ 2 to 3 వేసి మీకు చెక్ చేసుకున్నాకే వేసుకోండి. తర్వాత నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా చెప్తున్నాను. పిండి కనుక బాగోకపోతే ఎంత బాగా చేసినా కూడా బాగా రాదు. సో ఫస్టే మీరు దాన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఇది నేను ఎక్స్పీరియన్స్తోనే మీకు చెప్తున్నాను. తర్వాత లోతైన మూకుడు కనుక పెట్టుకుంటే మనం పెట్టుకునే బౌల్ అనేది కాస్త సి షేప్లో, మూన్ షేప్లో కనుక ఉంటే కొంచెం ఆయిల్లోనే ఎక్కువగా కుక్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి మళ్ళీ ఆయిల్ రీయూస్ చేయడం అంత సేఫ్ కాదు. తర్వాత అది స్మెల్ కూడా వస్తుంది. కాబట్టి తక్కువ ఆయిల్లో ఎక్కువగా వంట చేసుకోవచ్చు. ఇండక్షన్లో అయితే కంఫర్టబుల్గానే ఉందండి. అంటే అవి మనకి ఇండక్షన్లో ఆయిల్ ఫుడ్స్ అయితే తొందరగా అయిపోతాయి. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. చాలా ఇయర్స్గా వాడుతున్నాను కాబట్టి అనిపించింది అనమాట. తర్వాత మనం గోల్డెన్ బ్రౌన్లో చక్కగా వేసిన వెంటనే హాట్గా ఫస్ట్ ఇంకొక విషయం అండి. ఫస్ట్ రౌండ్ మనం వేసినప్పుడు హై టెంపరేచర్లో వేస్తాం కదా, మళ్ళీ ఇమీడియట్గా వేసేటప్పుడు టెంపరేచర్ తగ్గకుండా కొంచెం హైగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేదంటే ఆయిల్ ఓవర్ హీట్ అయిపోయిందో కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఓవర్ హీట్ అయితే కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. అలా మనం ఎప్పుడు కూడా రెసిపీ అనేది ఆయిల్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఇంకొక యూస్ఫుల్ టిప్ ఏంటంటే, ఒక కప్పు అటుకులు అంటే తంపుడు అటుకులు ఉంటాయి కదా,
అవి మనం యాడ్ చేసుకుంటే పిండిలో ఎప్పుడు కూడా అటుకులు యాడ్ చేసినప్పుడు ఆయిల్ అనేది అబ్సార్ప్షన్ జరగదనమాట. అది ఒక యూస్ఫుల్ టిప్ అండి. అటుకులు వేసుకోవడం వల్ల మీకు ఆయిల్ అనేది అబ్సార్ప్షన్ అనేది ఉండదు. అలా గోల్డెన్ బ్రౌన్లో కనుక మనం వేపుకుంటే ఇక్కడ పకోడీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. బేసన్ ఫ్లోర్ కన్నా కూడా నాకు రైస్ ఫ్లోర్తో ఇంకా కూడా బాగా అనిపించింది అనమాట. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టీ టైం స్నాక్గా కానీ చాలా బాగుంటుంది. కాస్త పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా అడిగితే చేసి పెట్టడానికి ఇన్స్టెంట్గా చాలా బాగుంటుంది. బియ్యం పిండితో చేసింది కదా బాగా రుచిగా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఒక్క స్పూన్ నువ్వులు కుదిరితే మీరు పిండిలో కలిపేటప్పుడు వేసుకోవచ్చు నువ్వులు. వాటిని కూడా మనం ఏం బాగుంటుంది మనకి అప్పాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చిన్న చిన్న అప్పాలు చేస్తాం కదా, సేమ్ అదే టేస్ట్. అక్కడ మనం ఏం వాడాం, బియ్యపిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నువ్వులు వాడాం కాబట్టి కాంబినేషన్స్ గమనించుకుంటే ఇది కూడా సేమ్ అప్పాల టేస్టే వస్తుందన్నమాట. అలా మనకి ఈరోజు రైస్ ఫ్లోర్ ఆనియన్ పకోడా. కానీ ఒక్కటండి, నేను చెప్పింది చెప్పినట్టు రావాలంటే ఫస్ట్ పిండి క్వాలిటీ చూసుకోవాలి. హై టెంపరేచర్లో మాత్రమే కుక్ చేయాలి. వాటర్ అస్సలు అబ్సార్బ్ చేసుకోకుండా కొద్దిగా అటుకులు, నేనైతే అటుకులు వేయలేదు ఎందుకంటే నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్గా ఉంది కాబట్టి. అయితే కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ పిండిని గట్టిగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా మనకి మాయిస్ట్ అనేది ఉండకూడదు అనమాట. దీనికి కాంబినేషన్గా నేనైతే ఒక కప్పు వేడివేడి కాఫీ చక్కగా తీసుకుంటూ నేను సర్వ్ చేసుకుంటే చాలా బాగుందనమాట. మీరైతే ఇది సమ్మర్ కాబట్టి మంచిగా మ్యాంగో జ్యూస్ చేసుకొని దాన్ని ఐస్ క్యూబ్స్ వేసి టేస్టీగా మ్యాంగో జ్యూస్తో పాటు కూడా ఈవినింగ్ చక్కగా మనం సర్వ్ చేసుకోవచ్చు. అలా ఈరోజు ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్లో ఈరోజు మనది ఆనియన్ పకోడా జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఆన్ స్క్రీన్లో మీరు ఎంత కంఫర్టబుల్గా ఎడిటింగ్ పార్ట్లో నేను చూపిస్తున్నానో నా రెసిపీస్ అన్నీ కూడా టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీస్ అని చెప్పచ్చు. ఆ తర్వాత నేను అలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత మీరు ఆఫ్ స్క్రీన్లో కూడా అంతే ఈజీగా ఫీల్ అవుతారు. అది మన ఛానల్ యొక్క ఒక ప్రత్యేకత అనమాట. నేను ఎందుకంటే చాలా ఇయర్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసే ఎంత కుదిరితే అంత వర్క్ సింప్లిఫైడ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉన్నానన్నమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇక్కడ ఒక విషయం అండి, మనకు ఆనియన్స్ డామినెంట్గా ఉండాలంటే బియ్యపిండి తక్కువ ఉండాలి. లేదు బియ్యపిండి డామినెంట్గా ఉండాలంటే ఆనియన్స్ తక్కువ చేసుకొని పిండి ఎక్కువగా కలుపుకోవాలి. ఇలా 2 రకాలుగా కూడా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటేనే ఈ యొక్క పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే లైవ్లో మనకి వాచ్ అవర్స్ నిన్న 27 అవర్స్ వాచ్ అవర్స్ పెరిగాయండి. అంటే మీరు గమనించండి 337 వచ్చింది, 7 అని అంతకుముందు అనమాట. నియర్లీ 30 వాచ్ అవర్స్ నిన్న పెరిగాయి. ఎందుకంటే షార్ట్లో 20,000 వ్యూస్ వచ్చాయి కాబట్టి. అంటే లైవ్లో నేను ఒక్కొక్కసారి రావడానికి కారణం అదే. అది మ్యూట్లో ఉన్న డార్క్ మోడ్లో ఉన్న ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే లైవ్లోకి వచ్చిన తర్వాతే షార్ట్స్కి 20,000 వ్యూస్, 10,000 వ్యూస్ రావడం మొదలైంది. వాచ్ అవర్స్ కూడా చక్కగా పెరుగుతున్నాయి. సరే, మన కాన్సెప్ట్ ఏంటంటే ఛానల్ ద్వారా ఒకసారి చెక్ చేసుకొని మీకు నచ్చితేనే ఒక వాల్యుబుల్ సబ్స్క్రిప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబర్స్ కూడా ప్రతిరోజు ఫాస్ట్గా పెరుగుతున్నారు. ఈరోజు చూస్తే మీరు 25,000 వ్యూస్ నేను కంప్లీట్ చేశాను. తర్వాత షార్ట్స్లో, వీడియోలో కాదు షార్ట్స్లో. తర్వాత 30 సబ్స్క్రైబర్స్ గెయిన్ చేశాను. అలా మనకి ఏంటంటే చిన్నగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా మన ఛానల్ చాలా తక్కువ టైం కదండి, 6 మంత్స్లో ఇలా మన ఫెచ్ అవ్వడం మీ అందరి బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ.